అందరూ శ్రద్ధగా వినండి, సురక్షితంగా ఉండండి. ముందు మీ జేబులో ఉన్న డబ్బు చెక్ చేసుకోండి. ఒకవేళ అది నకిలీ నోట్ అయ్యుండొచ్చు. మాకు చాలా కంప్లైంట్స్ వచ్చాయి. అదేంటంటే నకిలీ నోట్లు మన వేదా సిటీలోనే చాలా చలామణి అవుతున్నాయి. లడ్డూ సింగ్ సార్, మార్కెట్ లో నకిలీ నోట్లు వచ్చాయని చెప్తున్నారు. మీరేమీ చెయ్యరా? లడ్డూ సింగ్ ఏరియాలో డూప్లికేట్ నోట్లా? ఇలా చూడు, లడ్డూ సింగ్ పేరు మామూలుగా ఫేమస్ కాలేదు. ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రజలు ఒరిజినల్ నోట్లని వాడుకోవడానికే భయపడతారు. ఎందుకో తెలుసా? లడ్డూ సింగ్ గారు వస్తారు అని. నువ్వు ఇక్కడ డూప్లికేట్ నోట్ల గురించి నా దగ్గర మాట్లాడుతున్నావా? సరేలే, తీసుకో. నేను కొనుక్కున్న వస్తువులకి తగిన 100 రూపాయలు. లడ్డూ సింగ్ సార్, ఇప్పుడే మీరు నా దగ్గర పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు కదా. నా ఏరియాలో అది జరగదు, ఇది జరగదు అని చెప్పారు. కానీ మీరు మీ పాకెట్ లోనే నకిలీ నోట్ను పెట్టుకుని తిరుగుతున్నారుగా. మీరు ఇన్స్పెక్టర్ అయితే మేమేం చెప్పమనుకుంటున్నారా ఏంటి? ఏంటి నువ్వు ఏం చెప్తున్నావయ్యా? చూపెట్టు. నా దగ్గర కూడా డూప్లికేట్ నోటా? వదిలిపెట్టాను. అసలు వాడిని నేను వదిలిపెట్టాను. ఇప్పుడే వాడి సంగతి చెప్తాను. కానిస్టేబుల్, ఊరికి బయట వెళ్తున్న అన్ని రోడ్లని బ్లాక్ చేయి. అన్ని బండ్లని చెక్ చేయాలి. వెంటనే చెయ్యి. నా ఏరియాలో దొంగ నోట్లా? నేను ఇక్కడ ఉండగా ఎవ్వడు ఎలాంటి మోసం చెయ్యలేడు. అలా ఉన్నప్పుడు మీరు డూప్లికేట్ నోట్లు నా ఊర్లోనే ప్రింట్ చేసి అందరికి ఇస్తారా? ఇంజన్ నుంచి సీటు, బెల్ట్ నుంచి సీటు నుంచి అన్నింటినీ చెక్ చేయండి. ఏంటి సింగ్ సార్, నా లగేజ్ అంతా ఇలా కింద పడేసారేంటి సార్? ఎవరి బండి అయినా సరే నేను చెకింగ్ చేసిన తర్వాతే బయలుదేరుతుంది. దీవయ్యా, డిక్కీని తెరువు. చూపి త్వరగా డిక్కీని తెరువు. ఇన్స్పెక్టర్ సార్, మీరు చెకింగ్ చేస్తున్నారా? చాలా మంచి విషయం. కానీ నా ట్రక్ లో ఐసు ముక్కలు మాత్రమే ఉన్నాయి. నన్ను వెళ్ళనిస్తారా? ఎందుకంటే అవి త్వరగా కరిగిపోతాయి. ఇక్కడ ఎవరిని వదిలిపెట్టేది లేదు. అర్థమైందా? కానిస్టేబుల్, ముందు వెళ్ళి ఆ ఐసులన్నీ పగల కొట్టి లోపల చెక్ చేయాలి. అలాగే సార్, మీరు నన్ను వెళ్ళనివ్వడం చెప్పారు. ఇకపైన నేనేం చేస్తాను? బాస్, ఇన్స్పెక్టర్ ఇక్కడ చాలా స్ట్రిక్ట్ గా చెక్ చేస్తున్నాడు. ఐస్ ముక్కని విరిపి చెక్ చేస్తున్నా అంటున్నాడు. నేను ఏం చేయను? మీరేం కంగారు పడకండి. ఇన్స్పెక్టర్ని ఎలా దారి మళ్ళించాలో నాకు తెలుసు. మీరు అక్కడి నుంచి త్వరగా బయటపడండి. అర్థమైందా? కానిస్టేబుల్, ఎవరది వెళ్ళిపోతున్నది? వాడే దొంగ నోట్లు చలామణి చేస్తున్నాడు అనుకుంటాను. పోలీసులు చెక్ చేస్తున్నారని తెలియగానే పారిపోతున్నాడు. వాడిని వదిలిపెట్టేది లేదు. శివ, త్వరగా రా. ఏంటి చిన్నపిల్లవాడా, నా దారికి అడ్డు తప్పుకుంటావా? నేను త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళాలి. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. నీ పేరు తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ నాకు ఏమాత్రం లేదు. నా దారికి అడ్డు తప్పుకో ముందు. లడ్డూ సింగ్ సార్ స్పాట్ కి వచ్చేంత వరకు మీరు ఎక్కడికి వెళ్ళలేరు. ఎవరు నన్ను ఆపగలరు? నువ్వా? నువ్వు చిన్నపిల్లోడు కదా, వదిలేద్దాం అనుకున్నాను.
కాకపోతే నువ్వు నాతో ఫైట్ చేయాలనుకున్నావు కదా రా. వెళ్ళిపో ఇక్కడి నుంచి వెళ్ళిపో. శివ నీకేమైంది? నాకేం కాలేదు. నా కళ్ళకి మట్టి కొట్టి వెళ్ళిపోయాడు. తొందరలో కారుని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. శివ వాడి కారులోనే అసలు ఎవరికి తెలియక కూర్చున్నాడో ఏమో. ఎక్కడున్నావు రేయ్? ఎక్కడున్నావురా నువ్వు? ఎక్కడున్నావు? రేయ్ లడ్డు సింగ్ సార్, ఆ మనిషి ఎలా ఉన్నాడో తెలుసా? ఎక్కడి నుంచి చూసినా హైట్ గా కనిపిస్తాడు. ఏమన్నావు? చాలా పొడుగ్గా ఉంటాడా? ఏక నువ్వు మిగిలిన వాటన్నిటిని నా దగ్గర వదిలేసివా? వాడిని ఆ నుంచి తప్పించుకోలేడు. ఈ మనిషికి అసలు మొహం ఎక్కడుందయ్యా? కానిస్టేబుల్, అసలు ఇతని మొహం ఎన్నో ఫ్లోర్లో ఉంది? పైన పైన ఉందన్నమాట. ఎక్స్క్యూజ్ మీ సార్, పైన గాలి నీరు బాగా వస్తున్నాయి కదా? ఓకే ఓకే. ఏంటయ్యా నువ్వేనా? సరే వెళ్ళు 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 వదిలేలే. నువ్వే కదా డూప్లికేట్ నోట్లని ప్రింట్ చేసి అమ్ముతున్నావు? లడ్డు సింగ్ సార్, ఇంతకీ ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకు మార్కెట్లో ఒక చిన్న కొట్టు ఉంది అంతే. అసలు నన్ను చూసి నీ కళ్ళని ఎందుకు అలా తిప్పుకుంటున్నావు? చెప్పు, మర్యాదగా చెప్పు, ఎక్కడ మిగతా డూప్లికేట్ నోట్లు? లడ్డు సింగ్ సార్, ఇప్పటి వరకు నేను న్యాయంగా సంపాదించుకుని తింటున్నాను. ఇప్పుడు వరకు నేను ఎవరి పొట్టల్ని కొట్టలేదు. నేనెలా దొంగ నోటులు వ్యాపారం చేస్తాను? ఇదిగో బాగా వినండి, మీలో ఎవరైనా సరే డూప్లికేట్ నోట్లకు వెనకాల ఉంటే మర్యాదగా ముందుకు వచ్చేయండి. మీరే నిజం ఒప్పుకుంటే మీకు పెద్దగా శిక్ష పడదు. కానీ మీరు చెప్పక నేను కనిపెడితే మీరు ఆలోచించలేరు ఎలాంటి శిక్ష పడుతుందని. అర్థమైందా? ఇన్స్పెక్టర్ సార్, జీవిత ఖైదు శిక్ష కన్నా వేరే శిక్ష ఏముంటుంది సార్? సార్, నేను ఏ తప్పు చేయలేదు. ప్లీజ్ నన్ను ఇక్కడి నుంచి పంపించేయండి. ఇన్స్పెక్టర్ లడ్డు సింగ్ గారు ఎక్కడ? ఎంత ధైర్యం ఉంటే ఏ తప్పు చేయన మా భర్తల్ని పట్టుకుంటావు? సిస్టర్స్, ఎప్పుడు ఈ లడ్డు సింగ్ దొంగల్ని అసలు పట్టుకోరు. ఈసారి పనిచేసినట్టు నటిస్తూ మంచోళ్ళని పట్టుకుని ప్రశ్నలు అడుగుతారా? కొట్టండి, అందరూ కొట్టండి. పోలీసుని కొట్టడం తప్పు, తర్వాత మీకే ఇబ్బంది. కాపాడండి కాపాడండి, నన్ను వదిలేయండి. చిన్న మాట వినండి, కొట్టకండి. ఆ మనిషి కారులో కిడ్నాప్ చేయడానికి అవసరమైన వస్తువులు కానీ ఫేక్ నోట్స్ కానీ లేవు కదా, మరి ఎందుకు భయపడి పారిపోయి ఉంటాడు? శివ, ఆ పర్సన్ బాగా ప్లాన్ చేసి లడ్డు సింగ్ దృష్టిని మళ్లించాడనుకుంటున్నా. అతను తన్ని పట్టుకోవడానికి వెళ్తే ఇంకో సైడ్ సామాన్లు పోతాయి కదా. కరెక్ట్ రేవా, ఖచ్చితంగా అలాగే జరుగుంటుంది. లడ్డు సింగ్ సార్, చెక్ చేసేటప్పుడు సందేహపడేలా ఏదైనా జరిగిందా? అటువంటిది ఏం జరగలేదు శివ. సార్, ఆ ఐస్టక్ వాడు ముందు నేను వెళ్ళాలి, నన్ను వదిలేసాయని సార్ అని అడిగాడు కదా, కానీ మనం వాడిని వదలలేదు కదా సార్. లడ్డు సింగ్ సార్, ఆ ఎత్తుగా ఉన్న మనిషి ఐస్ ఫ్యాక్టరీ వైపే పరిగెత్తాడు. ఐఎమ్ షూర్ ఆ ఐస్ గడ్డ లోపలే ఆ ఫేక్ నోట్స్ ని పెట్టుకొని వెళ్తున్నట్టున్నాడేమో. లడ్డు సింగ్ సార్, నెక్స్ట్ టైం చెక్ చేసేటప్పుడు ఐస్ ట్రక్ ని అసలు వదలొద్దు. ఓకే శివ. ఇన్స్పెక్టర్ సార్, నా ట్రక్ లో ఐస్ ముక్కలు మాత్రమే ఉన్నాయి. అందులో మీకు ఏం కనిపిస్తుంది? ప్లీజ్ నన్ను వెళ్ళనిస్తారా? నిన్ను వెళ్ళనివ్వడమా? నువ్వు మా అబ్బాయింటి చుట్టమా అమ్మాయింటి చుట్టమా? నువ్వు చెప్పిన మాట వినడానికి. కానిస్టేబుల్, ఈ ఐస్ ట్రక్ ని పూర్తిగా చెక్ చేయవయ్యా. తప్పక మనకి ఇందులో ఏదో దొరుకుతుంది. వెళ్ళు, నువ్వు కిందికి దిగి రారా, పేపర్లన్నీ చూపించు.
సారీ ఇన్స్పెక్టర్ సార్, ఇప్పుడు నా బాస్ వెంటనే ఫోన్ చేశాడు. నేను ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళాలి. ఆలస్యంగా వెళ్తే నాకు వాళ్ళు డబ్బులు ఇవ్వరు. అయ్యయ్యయ్యయ్యయ్య. పారిపోయాడు పారిపోయాడు శివా. చిన్న పిల్లవాడ ట్రక్ పైన ఏం చేస్తున్నావు? కిందికి దిగో ముందు. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. చేసేది దొంగతనం, పోలీసుని చూడగానే పారిపోవడమా? నా చేతిలో నుంచి తప్పించుకుందాం అనుకున్నారా? ఆహా. ఏ కానిస్టేబుల్, పూర్తి ఐస్ బార్లని చెక్ చేయి. కావాలంటే నువ్వు వాటిని విరిచి పారేయ్. లడ్డు సింగ్ సార్, మీరు ఐస్ ముక్కలు అంతా విరిపేస్తే నాకు వాళ్ళు డబ్బులు ఇవ్వరు. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఎందుకు నా పనిని ఇలా పాడు చేయాలని అనుకుంటున్నారు? కష్టపడి సంపాదిస్తున్నావా, డూప్లికేట్ నోట్లతో సంపాదించుకుంటున్నావా? త్వరగా చెప్పే, డూప్లికేట్ నోట్లని ఎక్కడ దాచిపెట్టావని. ఎప్పుడు చూసినా పోలీసు కళ్ళల్లో కారాన్ని కొట్టలేవు. నువ్వు చాలా నిజాయితీపరుడు అయితే చెకింగ్ నుంచి ఎందుకయ్యా పారిపోయావు? మరి నేను ఏం చేయను సార్. రోజు టోల్ గేట్లో మీరు గంటలు గంటలు చెక్ చేస్తున్నారు. నేను వయసుని వాళ్ళకి టైంకి ఇవ్వాలి కదా. మీరు గంటలు గంటలు చెక్ చేయడం వల్ల ఆ ఐస్ వచ్చి నీళ్ళలో మారిపోతుంది. దాని తర్వాత నా బాస్ నాకు జీతం ఇవ్వరు. లడ్డు సింగ్ సార్, ఈయన చెప్పేది నిజమని నాకు అనిపిస్తోంది. మనం తప్పైన ట్రక్ ని వెతుక్కుంటూ వచ్చాం కాబట్టి ఏ ట్రక్ లో అయితే ఫేక్ నోట్స్ ఉన్నాయో ఆ ట్రక్ తప్పించుకుంది. ఓ ఇప్పుడు ఏం చేద్దాం శివ? ఈ విధంగా మనం ప్రతిరోజు చెక్ చేస్తున్నాం కానీ మనకు ఏం దొరకట్లేదు కదా. ఐస్ కి ఫేక్ నోట్స్ కి ఏదో లింక్ ఉంది. ఆ ఎత్తుగా ఉన్న మనిషి కూడా ఐస్ ఫ్యాక్టరీ వైపే పరిగెత్తాడు. మనం ఒకసారి ఐస్ ఫ్యాక్టరీకి వెళ్ళి చెక్ చేద్దామా? ఓ శివ, చాలా ఆపం. అంటే అన్ని రహస్యాలు మనకు ఐస్ ఫ్యాక్టరీలోనే తెలుస్తాయన్నమాట. సరే, నేను ఒక్కడిని ఐస్ ఫ్యాక్టరీకి వెళ్తాను. అక్కడ ఉన్నది నిజమైన ఐసా, డూప్లికేట్ నోట్లనని చెక్ చేసేస్తాను. సరే వెళ్ళండి, వాళ్ళ డ్యూటీ అయిపోయింది. ఈరోజు పని చేసింది చాలు. రండి, బాస్ మనల్ని మీటింగ్ కోసం రమ్మన్నాడు. ఓహో, ఓహో, నోట్లన్నింటినీ ఐసుల్లో పెట్టి దొంగతనంగా పంపిస్తారన్నమాట. తను ఇన్స్పెక్టర్ లడ్డూ సింగే కదా? చాలా రోజుల నుంచి మనల్ని ఫాలో చేస్తున్నాడు. మంచిది, తనే వచ్చి ఇరుక్కున్నాడు. ఇప్పుడు మనం లోపలికి ఎలా వెళ్ళాలి? ఫ్యాక్టరీ క్లోజ్ చేసింది కదా. లోపలికి వెళ్ళడానికి ఖచ్చితంగా ఏదో ఒక హిడెన్ డోర్ ఉండే ఉంటుంది రేవా.
నా కళ్ళకి మట్టి కొట్టి తను పారిపోయి ఇక్కడికే వచ్చి దాక్కున్నాడు కదా. ఈ ప్రదేశాన్ని మనం బాగా చెక్ చేయాలి. ఒకవేళ వాడు పారిపోవాలనుకుని ప్రయత్నిస్తే నా కంటికి కనిపించేవాడు. ఆ రోజు కూడా ఈ ఫ్యాక్టరీకి షట్టర్ మూసే ఉంది. దూరంగా ఉన్నా కూడా నేను బానే చూశాను. నేను ఒక కథ చెప్తే మీరు నమ్మరు. ఒకసారి నా గ్రామంలో మనుషులతో పాటు ఒక నిధి వెతుకుంటూ ఒక చోటుకి వెళ్ళాను. ఆ పాత గుడిలో ఆ పాత తలుపు కూడా మూసుండింది. లోపలికి ఎలా వెళ్ళాలో ఎవరికీ అసలేమీ అర్థం కాలేదు. అప్పుడే గేటు పక్కన నేను ఒక విగ్రహాన్ని చూశాను. ఆ విగ్రహాన్ని పట్టుకుని ఇలా కొంచెం తిప్పాను. ఆ తర్వాత ఏమైంది తెలుసా? అది యువర్ జీనియస్, ఎక్స్ట్రాడినరీ. అది యు ఆర్ సచ్ ఎ జీనియస్. థ్యాంక్ యూ. చిన్నప్పటి నుండే నేను జీనియసే కదా, కానీ నేను నా గురించి ఎప్పుడు పొగిడింది లేదు. శివ త్వరగా కానిపో, నా వల్ల కావట్లేదు. నన్ను బయటికి లాగవయ్యా. లడ్డూ సింగ్ ని వెతుక్కుంటూ మీరు కూడా ఇక్కడికి ఫాలో చేసుకుంటూ వచ్చేసారా? ఇన్స్పెక్టర్ సెట్ అయిపోయాడు. తనని బయటికి తీకండి, అక్కడే ఉంచేయండి. పిల్లలరా, మీరు మాతో పాటు పదండి. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. వెల్ డన్ శివ. నువ్వు వాళ్ళ పని పడుతూ ఉండు. రేవా యూడి, త్వరగా వచ్చి ఐస్ని పగల కొట్టండి, రండి. థ్యాంక్ యూ శివ. హే హే హే, ఇక్కడ ఏం జరుగుతోంది? నా ప్లాన్ మొత్తం నాశనం చేశారా? శివ, నిన్ను నేను వదిలిపెట్టను. శివ శివ, కాపాడు శివ. எல்லா பிளானும் சக்சஸ் ஆயிடுச்சு. இதுக்கப்புறம் இந்த ஊர்ல உள்ள எல்லா பெட்ரோல் பங்கும் நமக்கு தான் சொந்தம். அப்படியா? பிளான் என்ன? பிளான் இதுதான். இங்க இருக்கிற எல்லா பெட்ரோல் பங்க்லயும் நாம நெருப்பு வச்சிருவோம். ஆனா உன்னோடதையும் என்னோடதையும் மட்டும் விட்டுருவோம். எரிஞ்ச பெட்ரோல் பங்கை யாரும் வாங்கவே மாட்டாங்க. ஆனா அந்த பெட்ரோல் பங்க்ஸ நாம வாங்கிருவோம். அதுக்கப்புறம் பெட்ரோல் விலைய நாம முடிவு பண்ணி வியாபாரம் பண்ணிடுவோம். கடைசியா நாம இங்க ஒரு ரூலை போட்டுருவோம். அடேங்கப்பா தேர் சிங், ரொம்ப அருமையான பிளான் தான் நீ இப்ப போட்டிருக்க. ஆனா இன்ஸ்பெக்டர் லட்டு சிங் அங்க வந்துட்டான்னா? அதுக்கும் ஃபுல் ப்ரூஃப் பிளான் பண்ணிருக்கேன். நான் ரெடி பண்ணிருக்கிற பிளான்ல எல்லாரும் லட்டு சிங்கையே திருடர்களோட ஃப்ரெண்டா நினைப்பாங்க.
டேய் அறிவு கட்டவனுங்களா, நல்லா இறுக்கமா கட்டுங்கடா, இல்லைன்னா மத்தவங்களுக்கு எங்க மேல சந்தேகம் வந்துரும். காப்பாத்துங்க, எங்களை காப்பாத்துங்க. ஹலோ லட்டு சிங் சார், எங்களை காப்பாத்துங்க. எங்களோட பெட்ரோல் பங்க்ல கொள்ளைக்காரங்க கொள்ளையடிக்க வந்துட்டாங்க. எங்களை கட்டி வச்சுட்டாங்க சார். இந்த லட்டு சிங் ஏரியாவிலேயே கொள்ளையா? அந்த கொள்ளைக்காரங்களுக்கு எவ்வளவு தைரியம்? சிவானி எங்க இருக்க? கொள்ளைக்காரங்க சில பேர் பெட்ரோல் பங்க கொள்ளையடிக்க வந்திருக்காங்க. நீ சீக்கிரம் வா. இந்த லட்டு சிங்க தாண்டி ஒருத்தனும் ஒரு அடி எடுத்து வைக்க முடியாது. யாரும் இங்க இருந்து அசையவே கூடாது. லட்டு சிங் சார், நீங்க இங்கே வந்தீங்க, எல்லாரும் இருக்காங்கல்ல, நீங்க நம்ம இடத்துக்கு வாங்க, உங்க பங்கு அங்க கொடுத்துறோம். அட என்னப்பா பேசுற நீ? நான் எப்பப்பா உங்களை இதுக்கு முன்னால பாத்திருக்கேன்? எல்லாரும் இத பாத்தீங்களா? இந்த லட்டு சிங் கூட கொள்ளைக்காரங்க கூட சேர்ந்துட்டான். இன்ஸ்பெக்டர், நீங்களும் அவங்கள ஒரு ஆள் தானா? என்ன வாய்க்கு வந்தபடி பேசுறீங்க? இதுக்கு முன்னால அந்த கொள்ளைக்காரங்கள நான் பார்த்ததில்ல. பார்த்ததே இல்லன்னா அவங்க எதுக்காக உனக்கு பணம் தரேன்னு சொன்னாங்க? சொல்லு. அவங்க எதுக்காக இப்படி எல்லாம் சொல்லிட்டு போனாங்கன்னு எனக்கு தெரியலையே. இவனும் அந்த கொள்ளைக்காரங்களோட கூட்டாளி தான். இவனை அடிங்க. என்ன தைரியம்? உங்களுக்கு எனக்கு சம்மந்தம் இல்ல. நிறுத்துங்க, வேண்டாம், அவரை விடுங்க. ஏன் அவரை அடிச்சிட்டு இருக்கீங்க? இவன் அந்த கொள்ளைக்காரங்களோட ஒருத்தன். கண்டிப்பா அதுக்கு வாய்ப்பு இல்ல. லட்டு சிங் சார், அந்த கொள்ளைக்காரங்க எங்க? சிவா, அவங்க என்ன அடி வாங்க வச்சுட்டு இந்த பக்கமா தான் கார்ல போனாங்க. சிவா, அவங்கள புடி. மறுபடியுமா? என்னோட பணம் எனக்கு திரும்ப கிடைக்கலன்னா நான் கமிஷனர் கிட்ட உன்னை பத்தி கம்ப்ளைண்ட் பண்ணுவேன். நீ கொள்ளைக்காரங்க கூட சேர்ந்து தான் இதெல்லாம் பண்ணேன்னு அவர்கிட்ட நான் சொல்லிடுவேன். சின்ன பையன், எதுக்கு வண்டிக்குள்ள வந்து குதிச்சிருக்க? பையனை மட்டும் சொல்லாதீங்க அங்கிள். சின்ன பையன்னு சொல்லாம பின்ன பெரிய சிங்கன்னு சொல்லுவாங்களா? அங்கிள், இந்தாங்க திருட்டு போன உங்களோட பணம். தேங்க்யூ சிவா, நல்லபடியா என்னோட பணத்தை என்கிட்ட கொண்டு வந்து நீ சேர்த்துட்ட. நான் இதை மறக்கவே மாட்டேன். ஆனா இந்த லட்டு சிங் அந்த கொள்ளைக்காரங்க கூட சேர்ந்திருக்கான். எதுக்கு என் மேல இப்படி அபாண்டமா பழிய போடுற? இந்த லட்டு சிங் என்னைக்குமே கொள்ளைக்காரங்களுக்கு ஹெல்ப் பண்ணவே மாட்டான், புரியுதா? தேங்க்யூ சிவா. என்ன தேங்க்யூவா சொல்ற? என் பணம் மட்டும் எனக்கு திரும்ப கிடைக்கலன்னா நான் கமிஷனர் கிட்ட உன்னை பத்தி சொல்லி இருந்திருப்பேன். நீ தான் அந்த கொள்ளைக்காரங்களோட ஃப்ரெண்டு. பெட்ரோல் பங்க்ல வந்து திருட நீ தான் பிளான் பண்ண. இன்ஸ்பெக்டர் லட்டு சிங் கொள்ளைக்காரங்களோட ஃப்ரெண்டா இருக்காரு, அவங்களுக்கு சப்போர்ட்டா இருக்காரு. பெட்ரோல் பங்க் கொள்ளையடிச்சிட்டு அவங்க போகும்போது அவர்கிட்ட கொள்ளைக்காரங்க ஏதோ சீக்ரெட் இடத்த சொன்னாங்க. அங்க வந்து பணத்தை வாங்கிக்கோன்னு போய் சொல்றாங்க. சிவா, யாரும் என்கிட்ட எந்த பணமும் தரலப்பா. என் பர்ஸ வேணாலும் பாரு, என் மேலேயே இப்படி பொய்யான பழிய போடுறாங்க. என் டிராவ பாரு, எல்லாத்தையும் எடுத்து வைக்கிறேன். எதுலயாவது பணம் இருக்கா நீயே பாரு.
சிவா இந்த பணம் எப்படி இங்க இந்த இடத்துக்கு வந்ததுன்னு எனக்கு ஒண்ணுமே தெரியாது. இது அந்த கொள்ளைக்காரங்க தான் இங்க கொண்டு வந்து வச்சிருப்பாங்க. லட்டு சிங் சார், நீங்க எதுக்கும் கவலைப்படாதீங்க. நீங்க திருட மாட்டீங்கன்னு எனக்கு நல்லாவே தெரியும். யாரோ உங்களை மாட்டி விடுறதுக்கு முயற்சி பண்றாங்க. டோன்ட் வரி, நாம ஏதாவது பண்ணலாம். அட யார் நீ? உனக்கு என்ன வேணும்? ஏன் என்ன கட்டி போடுற? காப்பாத்துக்கு, என்ன காப்பாத்துக்கு. இந்த பெட்ரோல் பங்க கொளுத்துங்க, ஒண்ணு மிஞ்ச கூடாது. பெட்ரோல் பங்க் பண்ணிட்டே எரியுது. யாராவது ஃபயர் இன்ஜினுக்கு ஃபோன் பண்ணுங்க, சீக்கிரம் ஃபோன் பண்ணுங்க. இந்த பொடி உன்னோட பங்கு. எப்பா பாரு முன்னாடி வந்து நின்னுட்டு, இனி பின்னாடிலாம் வராத. ஏய், கொள்ளையடிச்ச பணத்தை எதுக்காகடா என்கிட்ட கொடுத்துட்டு போறீங்க? இந்தாங்கடா பொடிங்க. இவனும் அவனோட ஃப்ரெண்டு தான். பாத்தீங்கல்ல, இவனுக்கு தேவையான பங்கை கொடுத்துட்டு போயிருக்கான். போதும், நிறுத்துங்க. தயவு செய்து நான் சொல்றத நம்புங்க. நான் போலீஸ் இன்ஸ்பெக்டர் லட்டு சிங்கியா, பாருங்கய்யா. நீங்களே பாருங்க, இந்த லட்டு சிங் பணத்தை வாங்கிட்டு போகத்தான் வேற கெட்டப்ல வந்திருக்காரு. விடாதீங்க, அடிக்க. இவனை ஜெயிலுக்கு அனுப்பணும், விடாதீங்க. எவ்வளவு பெரிய தப்ப பண்ணிருக்கையா. போலீஸ் டிபார்ட்மெண்டோட மூக்கையே அறுத்துட்ட நீ. அந்த கொள்ளைக்காரங்க கூட சேர்ந்தது மட்டும் இல்லாம அவனுங்க கிட்ட இருந்து பொதுமக்கள் முன்னாடியே கமிஷன் வாங்கியிருக்க. இல்ல கமிஷனர் சார், நான் அவங்க கூட்டாளி இல்ல. கொள்ளையடிச்ச பணத்தை எனக்கு நேரா தூக்கி எறிஞ்சிட்டு அவங்க எஸ்கேப் ஆயிடுறாங்க. என்ன முட்டாள்னு நினைச்சியா? அவங்க எதுக்கு உனக்கு பணத்தை கொடுத்துட்டு போகணும்னு கேக்குறேன். அவங்க கஷ்டப்பட்டு கொள்ளையடிப்பாங்களா, இவரை பார்த்துன்னு கொடுத்துட்டு போனாங்களா? என்ன சார், நான் எந்த தப்பும் பண்ணல சார். ஷட் அப். என் நிலைமை இவ்வளவு மோசமா போச்சு. ஏன் யாரும் நான் சொல்றத நம்ப மாட்டேங்கிறீங்க? பெடராம், நான் உன்னை இந்த நிமிஷமே ப்ரமோட் பண்றேன். என்ன சார் நீங்க இப்படி ஒரு வேலையை பண்ணிட்டீங்களே சார்? சிவா, அவங்க என்ன நல்லா மாட்டி விட்டுட்டு எஸ்கேப் ஆயிட்டாங்க. காப்பாத்துப்பா. நாங்க உங்களை கண்டிப்பா காப்பாத்துவோம் லட்டு சிங் சார். டோன்ட் வரி. எல்லா பெட்ரோல் பங்கும் எரிஞ்சிருச்சான். இல்ல சிவா, 2 பெட்ரோல் பங்க் பாக்கி இருக்கு. அதுல இது வரைக்கும் எதுவும் நடக்கல. ஆமா, இன்னைக்கு அந்த கொள்ளைக்காரங்க அங்க வர்றதுக்கு வாய்ப்பு இருக்கு. அதனால அந்த இடத்தை நாம நல்லா கண்காணிக்கலாம்.
நீ யாருக்காக இந்த வேலையை செய்யற? என்ன நம்பு, எங்களுக்கு எதுவும் தெரியாது. எங்களுக்கு ஃபோனில் தான் ஆர்டர் போகிறோம். அந்த பெட்ரோல் பங்கை கொள்ளை அடிச்சிருங்க, அப்புறம் அதை எரிச்சிருங்கன்னு. அதுக்கப்புறம் அவங்க சொன்னபடியே நாங்கள் செஞ்சிருவோம். அப்படியா? அப்ப ஏன் லட்டு சிங் சாருக்கு பணம் கொடுத்து அவரை மாட்டி விடுறீங்க? அது எங்களுக்கு தெரியாது. லட்டு சிங்க்கும் எங்களுக்கும் எந்த ஒரு சம்மந்தமும் கிடையாது. அவரை மாட்டி விட சொல்லி எங்களுக்கு ஆர்டர் கொடுப்பாங்க, அவ்வளோதான். கமிஷனர் சார், இவனும் ஒரு கொள்ளைக்காரன் தான். அந்த பெட்ரோல் பங்கை கொள்ளையடிக்கிற கேங்ல இவனும் ஒருத்தன். என்னோட சிவா வந்துட்டான், ஏன் சிவா வந்துட்டான், என்ன வெளியில விட போறாங்க. வெரி குட் சிவா, இவனை நீ கஷ்டப்பட்டு படிச்சிருக்க. கான்ஸ்டபிள், இவனையும் தூக்கி நம்ம லட்டு சிங் கூடயே அடைச்சு வைங்க. எஸ் சார். போடா உள்ள. என்னையே இப்படி லாக்அப்குள்ள வர வச்சிட்டியப்பா. நாங்க ஜெயிலுக்குள்ள வர்றதுக்காக உனக்கு காசு கொடுத்தோம். இப்பயே என்ன ஜெயில இருந்து வெளியே அனுப்பிடு, இல்லனா நாங்க கொடுத்த பணத்தை திருப்பி கொடுத்துரு. என்ன லட்டு சிங், இவனு உன்னோட கூட்டாளியா? சார், இவன் போய் சொல்றான் சார். எதுக்காக நீ வீணா என் பேர்ல இப்படி பழிய போடுற? சிவா, இவன் என்ன பேசுறான் நீயே பாரு. நீ என்ன பேசிட்டு இருக்க? எதுக்காக லட்டு சிங் சார மாட்டி விடுற? எனக்கு ஆர்டர் கிடைச்சிருக்கு, அதனால தான் நான் இப்படி பேசுறேன். கவலைப்படாதீங்க லட்டு சிங் சார், இவனுக்கு இப்படி பண்ண சொல்லி ஆர்டர் கொடுத்திருக்காங்க. கூடிய சீக்கிரமே இந்த மொத்த கேங்கையும் நான் புடிச்சிருவேன். அதனால நீங்க கவலைப்படாம இருங்க. ஓகே சிவா. வேதா சிட்டில எல்லா பெட்ரோல் பம்பையும் எரிச்சிட்டாங்க. 2 மட்டும் தான் இன்னும் பாக்கி இருக்கு. நம்மளோட பெட்ரோல் பங்க் மட்டும் தான் இந்த ஊர்ல இருக்கு. மத்த பெட்ரோல் பங்கோட மொத்த காசும் இப்ப நம்ம கண்ட்ரோல்ல இருக்கு. எல்லா பணமும் எங்க இருக்கு? இப்பவே நாம அந்த பணத்தை பங்கு போட்டுப்போம். அந்த பணத்தை எல்லாம் நான் அந்த லாக்கர்ல வச்சிருக்கேன். ஓஹோ, இது டிஜிட்டல் லாக்கர் ஆச்சே. சரி, இதோட பாஸ்வேர்டு என்ன சொல்லு. சொல்ல மாட்டேன். முதல்ல எரிஞ்சு போன எல்லா பெட்ரோல் பங்கையும் நம்ம வாங்கலாம். அதுல பாதிய நீ என்னோட பேர்ல எழுதி வை, மீதி பாதிய உனக்கு நீ வச்சுக்க. அதுக்கப்புறம் பொறுமையா லாக்கரோட பாஸ்வேர்டை சொல்றேன். என்னது, உனக்கு என் மேல கொஞ்சம் கூட நம்பிக்கை இல்லையா? இல்ல, நான் என்னையே நம்ப மாட்டேன், உன்னை எப்படி நம்புவேன்? உன்கிட்ட ஒரு விஷயம் சொல்றேன் கேளு. பாஸ்வேர்டு இந்த புக்ல தான் இருக்கு. இதுக்கு மேல என்னால எந்த க்ளூவும் தர முடியாது. முதல்ல நீ சொன்ன மாதிரி உன் வேலையை செஞ்சு முடி. இல்ல, இப்பவே என்கிட்ட அந்த பாஸ்வேர்டை கொடு. அது தர முடியாது. நீ பணத்தை எடுத்துட்டு ஓடி போயிட்டா இருக்கிற எல்லா பெட்ரோல் பங்கையும் உன் பேர்லயே நீ வாங்கிக்கிட்டா நான் என்ன பண்ண? ஆனா இந்த லாக்கர் உன்னோட பெட்ரோல் பங்க்ல தானே இருக்கு. என்னால எப்படி பணத்தை எடுத்துட்டு போக முடியும்? இங்க பாரு, நீ எல்லா பெட்ரோல் பங்களையும் கொள்ளையடிச்ச மாதிரியே என்னோட பெட்ரோல் பங்கை உன்னால ஈஸியா கொள்ளையடிக்க முடியும். ஆஃப் கோர்ஸ் என்னால பண்ண முடியும். இவனை சீக்கிரம் புடிங்க. ஒழுங்கா பாஸ்வேர்டை சொல்லிடு, இல்ல உன் கதையை நான் முடிச்சிருவேன். உன்னால முடிஞ்சது என்னவோ அதை நீ பண்ணி பாரு. ஆனா நான் மட்டும் அந்த பாஸ்வேர்டை சொல்லவே மாட்டேன். இந்த லாக்கரை உன்னால உடைக்கவும் முடியாது. அந்த பையன் சிவா ரொம்ப ஸ்மார்ட் இல்ல? அவனை வச்சு இந்த லாக்கரை நாம திறந்துட வேண்டியதுதான். இவனை கூட்டிட்டு போங்க. என்ன நீ ஏமாத்திட்டல? உன்னை பத்தி நான் போலீஸ் கிட்ட கண்டிப்பா சொல்லுவேன். உயிரோட இருந்தா தானே போலீஸ் கிட்ட எல்லா விஷயத்தையும் சொல்லுவேன். இதுல ராஜா ராணியோட கதைகள்னு எழுதியிருக்கேன். ஒண்ணுமே புரியல. சிவா தான் ரொம்ப புத்திசாலி பையன், அதனால அவனால கண்டிப்பா பாஸ்வேர்டை கண்டுபிடிக்க முடியும். ஹலோ சிவா, நான் தியான் சிங் பேசுறேன். திருடங்க என் பெட்ரோல் பங்க்ல இருந்து எல்லாத்தையும் திருடிட்டு போயிட்டாங்க. என் போனையும் திருடிட்டு போயிட்டாங்க. கொஞ்சம் சீக்கிரம் வாப்பா. நீங்க கவலைப்படாதீங்க, நான் இப்பவே அங்க வரேன். சிவா, எல்லாத்தையும் திருடிட்டு போயிட்டாங்கப்பா. இந்த லாக்கரோட பாஸ்வேர்டு இந்த புக்ல இருக்கு. ஆனா எனக்கு இந்த பாஸ்வேர்டு தெரியாது. என்னோட பார்ட்னருக்கு தான் தெரியும். அவன் இப்ப அமெரிக்கா போயிட்டான். அவனை என்னால கான்டாக்ட் பண்ண முடியாது. இப்ப நான் என்ன பண்றது? நான் கஷ்டப்பட்டு சம்பாரிச்ச எல்லா பணமும் இதுல தான் இருக்கு. இங்க என்ன பேஜ் மிஸ் ஆயிருக்கு? இங்க 302 இருக்கு, இங்க 305 இருக்கு. அப்படின்னா நிச்சயமா இதுல 303 304 மிஸ் ஆயிருக்கு. அப்போ பேஜ் மிஸ்ஸிங்னா அதுதான் அதுக்கான பாஸ்வேர்டா இருக்கும்னு நினைக்கிறேன். தேங்க்யூ பசங்களா. நீங்க எனக்கு பெரிய உதவி செஞ்சிருக்கீங்க. இது மட்டும் தரக்கலனா என் வாழ்க்கையே அழிஞ்சு போயிருக்கும். இத்தனை நாள் நான் கஷ்டப்பட்டு சம்பாரிச்ச பணம் இதுக்குள்ளதான் இருக்கு.
சிவா, அநேகமா இவர் தான் ஃபர்ஸ்ட் ஆக்சிடென்ட் ஆன பெட்ரோல் பங்கோட ஓனர் நினைக்கிறேன். மாறு வேஷம் போட்டு இங்க வந்திருக்கிறாரு. இவர் கார் தான் ஆடினதை நான் பார்த்தேன். அவரோட கார் தான் அன்னைக்கு அப்படிதான் ஆடிச்சு. அப்படின்னா இதுதான் விஷயமா? அங்கிள், உங்ககிட்ட எத்தனை பெட்ரோல் பம்ப் இருக்கு? இது ஒண்ணு, அப்புறம் ஃபர்ஸ்ட் கொள்ளையடிச்சாங்கல்ல அந்த பெட்ரோல் பங்க், அப்புறம் அதெல்லாம் ஒண்ணும் இல்லப்பா. இதுதான் என்னோட பெட்ரோல் பங்க். ஃபர்ஸ்ட் உள்ளது என்னோடது கிடையாது. ஆமா, நீ எதுக்கு இந்த கேள்வியை என்கிட்ட கேக்குற? அது ஏன்னா அங்கிள், ஃபர்ஸ்ட் கொள்ளையடிக்கப்பட்ட பெட்ரோல் பம்ப் ஓனரோட காதும் இதே மாதிரி தான் இருக்கும். பாருங்க, இந்த மாதிரி தான் அடிச்சுக்கும். ஹேய் பசங்களா, நீங்க கொஞ்சம் அதிகமாவே ஸ்மார்ட்டா இருக்கீங்க. அங்கிள், நீங்க உங்க ரியல் கெட்டப்க்கு வரீங்களா? யூ ஆர் மிஸ்டர் தேஜ். இந்த பசங்க கதையை முடிச்சிருங்க, வாங்க. ஹலோ கமிஷனர் சார், உண்மையான குற்றவாளியை நாங்க பிடிச்சிட்டோம். நீங்க லட்டு சிங் சாரை கூட்டிட்டு தியான் சந்த் பெட்ரோல் பங்க் கிட்ட வாங்க. சிவா, என்னோட பேரு சிவா. அங்கிள், கொஞ்சம் இங்க பாருங்களேன். லட்டு சிங் சார் வந்துட்டீங்களா? உங்களுக்கு இது வரைக்கும் நாங்க எவ்வளவு பணம் கொடுத்துருக்கோம், எங்களை காப்பாத்துங்க. அங்கிள், டிராமாவை நிறுத்துங்க, இல்லைன்னா நான் உங்களை அடிக்கிறத நிறுத்தவே மாட்டேன். வேண்டாம் வேண்டாம், அடிக்காத. என்னோட டிராமாவை நான் நிறுத்திடுறேன். கமிஷனர் சார், லட்டு சிங் நிரபராதி தான். இவரை நாங்க மாட்டி விட பொய் சொன்னோம் சார். இவனை என்ன பண்றது? இவனை என் கூட ஜெயிலுக்கு வரணும், அவ்வளவுதான். லட்டு சிங் சாரி, நான் உங்களை தப்பா நினைச்சிட்டேன். இவனை தூக்கிட்டு போய் லாக்அப்ல அடங்க. டோன்ட் வரி சார், இவங்களுக்கு டிராமா பண்றதுனா ரொம்ப பிடிக்கும் இல்லையா? அதனால இவங்க வாழ்க்கை ஃபுல்லா நான் ஜெயில்ல டிராமாவா போட சொல்லிக்கிட்டே இருக்க போறேன்.